ఈ రోజున మనమందరం కలిసి మీతో కలిసి 4 మొక్కలు పంచుకునే అవకాశం నాకు లభించింది. నేనేదో పెద్ద చెప్తానని కాదు, కానీ మీ అందరూ నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, జ్ఞానులు కూడా ఉన్నారు ఇందులో. అయితే మీతో కలిసి 4 మొక్కలు పంచుకుంటానని మాత్రమే మనవి చేస్తున్నాను, కానీ పెద్దగా ఏదో ఉపన్యాసం చెప్దామని నేను అనుకోవడం లేదు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. ఓంకారపంజరశుకీ ఉపనిషద్ధ్యానకేళికలకంఠీ ఆగమర్షిణ మయూరీ ఆర్యాం అంతర్విభావే గౌరీ గౌరీ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున మనందరం కూడా ముక్కోటి ఏకాదశి పర్వదినం గురించి, ఇంకా శ్రీ విష్ణు సహస్రనామాల గురించి ఈ 2 విషయాల మీద కొద్దిసేపు ముచ్చటించమని ఈరోజు ఆర్గనైజర్స్ నాతో చెప్పారు. కాబట్టి ఈ 2 విషయాల గురించి స్మరించుకోవడానికి, ఈ పవిత్రమైన స్థలంలో కలుసుకోగలగడం. పవిత్రమైన స్థలం అని ఎందుకంటున్నా అంటే మనం ఉంటున్న అపార్ట్మెంట్లే పవిత్రం. తులసీవనం దీని పేరు, చాలా పవిత్రమైన పేరు. అటువంటి పవిత్రమైన స్థలంలో మనందరం కలుసుకుని 4 మొక్కలు ముద్రించుకోగలగడం మనందరం ఎన్నో జన్మల్లో చేసుకున్న మహా అదృష్టం ఇది. అందుకని ముందుగా మనందరం ఆ పరమాత్మకు అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇక ఏ ప్రార్థనైనా కానీ, ఏ భగవంతుడైనా కానీ మనం ఎప్పుడు తలుచుకున్నా అది మనకు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఆ రోజు ఈ రోజు అని లేదు. చాలామంది మంచి రోజు చూసుకుని గుడికి వెళ్ళాలి, తిరుమలకు వెళ్ళాలి, అమావాస్య నాడు వెళ్ళకూడదు, లేకపోతే ఇదేదో శూన్యమాసం ఈ నెలలో భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదంటే ఏ రోజు మంచిది కాదండి, అన్ని మంచి రోజులే. మా నాన్నగారు ఒక విషయం చెప్తూ ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది వచ్చి ఇవాళ మంచి రోజేనండి ఈ పని చేయడానికి అని అడిగితే ఆయన అదే ప్రశ్న వేసేవారు. ఏ రోజు మంచి రోజు కాదు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ తదేవ లక్ష్మీపతే దేవి స్మరామి
స్మరామి. తదేవ సుదినం, అదే మంచి రోజు. మిమ్మల్ని మంచి రోజు చెప్పమంటే అదే మంచి రోజు అంటారేంటండి బాబు? ఏ రోజు మంచి రోజు చెప్పండి. సుదినం తదేవ లగ్నం, అదే మంచి లగ్నం. మళ్ళీ అదేమాట ఏ లగ్నం మంచి లగ్నమో చెప్పమంటే అదే లగ్నం మంచి రోజు అంటారు, అదే మంచి రోజు అంటారు. ఏం చెబుతున్నారు తెలుసున్నారు అడిగేవారు. తారాబలం చంద్రబలం తదేవ, అదే మంచి తారాబలం, అదే మంచి చంద్రబలం. ఏమిటి గొడవంతాను? తదేవ లక్ష్మీపతి దేవీం స్మరామి. లక్ష్మీపతి అంటే శ్రీ మహావిష్ణువుని మనం ఏ రోజు నమస్కారం చేసుకుంటామో, ఏ రోజు ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటామో అదే మంచి లగ్నం, అదే మంచి రోజు, అదే మంచి తారాబలం చంద్రబలం. అయితే ఏంటంటే అదే ప్రతిరోజు మంచి రోజు అయినా కూడా ఒక్కొక్క రోజు ఒక రెండు ఫలితాలు ఇస్తే, ఒక్కొక్క రోజు చేసే పూజ ఆరాధన నామస్మరణ అనేవి 1000 రెట్ల ఫలితాలు ఇచ్చే రోజులు కొన్ని ఉన్నాయి. అటువంటి రోజుల్లో ఈ రోజు ఒకటి. ఏమిటి ఈ రోజుకు ఉన్న అంత ప్రత్యేకత అంటే, మనకి జన్మాన నరజన్మ దుర్లభం అన్నారు ఆర్యులు. అటువంటి నరజన్మ మనం చేసి గత కొన్ని జన్మల్లో ఎంత పుణ్యాలని మనం చేసుకున్నామో ఈ నరజన్మ మనకి వరంగా ప్రసాదించాడు భగవంతుడు. అటువంటి జన్మని సార్థకం చేసుకునే రోజు ఈ రోజు, అదే వైకుంఠ ఏకాదశి రోజు. ఇక ఏమిటి ఈ రోజుకున్న ముఖ్య విశేషం అంటే, స్థితికారుడు శ్రీ మహావిష్ణువు. జగన్మాత సృష్టి స్థితి లయలు ఈ 3 కార్యక్రమాలకి ముగ్గురిని సృష్టించిందాక. సృష్టికి బ్రహ్మదేవుని, స్థితికి శ్రీ మహావిష్ణువుని, లయకారకుడిగా అంటే సంహారకారకుడిగా, ప్రళయకారకుడిగా శివుడిని ఆవిడ నియమించింది. అటువంటి వాటిలో స్థితి అనేది మనం పుడతాం 2 రోజే, అది పెద్ద ఆనందం. ఆ తర్వాత ఆఖరిలో వెళ్ళిపోతాం, అది లయ, అది కూడా 2 రోజులే. మధ్యలో ఉండేది ఎక్కువ కాలం స్థితి. ఈ స్థితికారుడు శ్రీ మహావిష్ణువు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు ఈ ఏకాదశి రోజు. నేను ఉపవాసం అంటే అనే మాట మనం చాలామంది వాళ్ళలో వింటూ ఉంటాం. అయితే ఏంటంటే ఎన్ని రోజులు ఉపవాసాలు చేసినా కూడా శాస్త్రాలు ఏకాదశి రోజున చేసే ఉపవాసానికి ఏది సాటి కాదు. మిగతా ఎన్ని ఉపవాసాలు చేసినా సాటి కాదు. ఏకాదశి రోజు ఒక్కరోజు కనుక ఉపవాసం చేయగలిగితే అన్ని రోజులు ఉపవాసం చేసినట్లే మనం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి అత్యంత ఉత్తమమైన రోజు ఏకాదశి రోజు. ఇకపోతే ఈరోజు ముక్కోటి ఏకాదశి. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, పుత్రద ఏకాదశి అని, మోక్షద ఏకాదశి అని, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక పేరుతో పిలిస్తే సరిపోతుంది కదా. ఇన్ని పేర్లు ఎందుకు అంటే, ఈ పేర్లన్నీ కూడా శాస్త్రాల కంటే కూడా మన భావంలో నుంచి వచ్చిన పేర్లు ఇవన్నీ కూడా. యద్భావం తద్భవతి. భగవంతుడిని మనం ఏ విధంగా స్మరిస్తే ఆ విధంగానే ఆయన మనకి దర్శనం ఇస్తాడు. ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెలుసుకుని ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తాడు. వచ్చి ఆయన మూర్తి రూపంలో మన దగ్గర కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. మహావిష్ణు స్వరూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ మూర్తిలో ఆయన ప్రవేశిస్తాడు. ప్రవేశించి మనం మనస్ఫూర్తిగా ఏ కోరికలైతే కోరుకుంటామో, న్యాయపరమైన కోరికలు ఏం కోరుకుంటామో, నాకు మంచి జరగాలి అని కోరుకోవడం న్యాయపరమైన కోరిక, అవతలవాడు నాశనం అయిపోవాలి అనుకోవడం అన్యాయమైన కోరిక. అటువంటి కోరిక చచ్చినా తెలుస్తుంది. నీ సంగతి నువ్వు చూసుకోవాలి, కావాల్సినది నీకు ఎందుకంటాడు. అటువంటి ముక్కోటి దేవతలతో కలిసి వచ్చి ఇక్కడ మన కోరికలు తీరుస్తారు. కాబట్టి దానికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. అలాగే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ద్వారాలు ఈ రోజు తెలుసు ఉంటాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటారు. పుత్రద ఏకాదశి. పుత్ర దా అంటే దా అంటే ఇచ్చేది. పుత్రద అంటే పుత్రుడిని ఇచ్చేది. పూర్వకాలంలో మరి ఎందుకని మన పెద్దలు
సంతానం అంటే కేవలం పుత్రుడు కావాలి అని చెప్పారు. కానీ ఈ రోజున ప్రస్తుత పరిస్థితులను బట్టి వచ్చిన పుత్రుడైనా ఉంటే పుత్రికైనా ఉంటే వాళ్ళు పెట్టింది లేదు, వీళ్ళు పెట్టింది లేదు. కాబట్టి సంతానం పుత్రద అంటే సంతానం అని మనం అనుకోవచ్చు. పుత్రుడిని ఇచ్చే సంతానాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి స్వామి నాకు సంతానం లేనివాడు సంతానాలు లేదు, స్వామి నాకు సంతానాన్ని ప్రసాదించుకుంటే సంతానాన్ని ప్రసాదించే ఏకాదశి కాబట్టి ఈ పుత్రద ఏకాదశి అని పేరు వచ్చింది. ఇకపోతే మోక్షద ఏకాదశి ఆ పేరులోనే ఉంది. మోక్షాన్ని ఇచ్చేది. మన కొంతమంది ఏంటంటే నాకు మోక్షమే కావాలి, మిగతా ఇవి కావాలి అక్కర్లేదు అనుకునేవాళ్ళని మోక్షానికి సాధించే ఏకాదశి కాబట్టి దీనికి మోక్షద ఏకాదశి కూడా వచ్చింది. ఇకపోతే ప్రతి నెల కూడా మనకి 2 ఏకాదశులు. ఆ లెక్కలో మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో రేపు సంక్రాంతికి సూర్యుడు ఉత్తరాయణానికి మాట్లాడతాడు. ఈ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చి ధనుర్మాసం, ఇది ప్రస్తుతం నడుస్తున్న ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, లేకపోతే ముక్కోడి ఏకాదశి, పుత్రద ఏకాదశి, మోక్షద ఏకాదశి, ఇన్ని పేర్లు ఉన్నాయి. ముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెలుసుకుని మహావిష్ణువు గరుడ వాహనారుడై 3 కోట్ల దేవతలతో భూలోకాన్ని దిగొచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అంటే ఈ ఒక్క ఏకాదశిని ఎవరైతే నిష్ఠా నియమాలతో అంటే ప్రస్తుత పరిస్థితుల్లో నిష్ఠలు నియమాలు పాటించడం మన వల్ల ఉందా? సాధ్యమైనంత వరకు నిష్ఠా నియమాలతో ఎవరైతే ఈ ఒక్క ఏకాదశిని పాటిస్తారో అటువంటి వాళ్ళు 3 కోట్ల ఏకాదశులతో సమమైన పుణ్యం సంపాదించుకుంటారు అని శాస్త్రం పురాణాలు చెప్తున్నాయి. అందువలన కూడా దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది అని చెప్తారు. ఇక ఇంకో విశేషం ఏంటంటే ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం 2 పుట్టినరోజు ఈరోజు. క్షీరసాగర నదుల్లో ఆ 2 పుట్టినరోజు. ఈ రోజునే 3 లోకాలను రక్షించడానికి, తన భక్తుల ఆవేదనను తీర్చడానికి క్షీరసాగర మథన సమయంలో వెలువడిన హాలాహలాన్ని స్వీకరించాడు శ్రీ మహాశివుడు. పరమ పవిత్రమైన ఈ రోజున అసలు శివకేశ్వరులిద్దరికి భేదమే ఉందండి. శివకేశ్వరులిద్దరికి భేదం ఉంది. వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు తగాదాలు పడ్డట్టు ఎక్కడా శాస్త్రాలు మనకు చెప్పలేదు. మనం కొట్టుకుంటున్నాం కానీ మేము వైష్ణవులు, మేము శైవులు అని మనం కూర్చోవడం జరుగుతుంది. కానీ వాళ్ళిద్దరూ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా ఆయన హృదయం ఈయన హృదయం ఆయన ఈయన గురించి తపస్సు చేశాడు, ఈయన ఆయన గురించి తపస్సు చేశాడు. కాబట్టి ఈ రోజున శివకేశ్వరులు ఇద్దరినీ కలుసుకోవడం కూడా మనకి మోక్షప్రదం. కనుక కొన్ని క్షణాలు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, పార్వతీ మాతల గురించి కూడా కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన దేవతలు దానవులు ఇద్దరు కూడా అమృతం కోసం క్షీరసాగరాన్ని వధించడం ప్రారంభించారు. వారి మెయిన్ కోరిక ఏంటంటే అమృతం కావాలి, దేవతలకు అమృతం కావాలి. ఆ అమృతం కోసం క్షీరసాగరాన్ని వధించడం ప్రారంభించారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మందర పర్వతాన్ని కవంగా చేస్తున్నారు. చిలకాలి కదా దేనో దాన్ని ఆ క్షీరం ఒక కుండలో పాలను చిటికితే దానిలో నుంచి వెన్నాని పదార్థాలన్నీ వస్తాయి. అలాగే క్షీరసాగరాన్ని కనుక మధించినట్లయితే అందులో నుంచి అమృతం వస్తుంది అని తెలియడంతో వాళ్ళు ఏం చేశారంటే మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. అయితే అందరికీ వినబడుతుంది. అలాగే ఇంకా మరి దాన్ని చెరగడానికి తాడు కావాలి. ఈ తాడుగా వాసుకిని చేసుకున్నారు. చేసుకుని తిరగడం మొదలుపెట్టారు. అయితే ఏమైందంటే ఈ బరువు మందర పర్వతం చాలా బరువైంది కావడంతో అది సముద్రంలో మునిగిపోవడం మొదలుపెట్టింది నెమ్మదిగా. మళ్ళీ వీళ్ళు రాక్షసులు దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. స్వామి కుంగిపోతుంది, ఆ పర్పస్ సర్వ్ అయ్యేలా కనపడడం లేదు, కాబట్టి దీనికి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ కూడా ఉంటే ఇది తప్పక ఆయన కూర్మావతారాన్ని స్వీకరించి దాన్ని కింద పడుకుని మన వీపు మీద మందర పర్వతాన్ని మోసాడు. అలా మోసినప్పుడు వీళ్ళు ఒక పక్క దేవతలు, ఒక పక్క దానవులు, వీళ్ళు దానితో ఆ మందర పర్వతాన్ని
తిరగడం ప్రారంభించారు. ఆ విధంగా క్షీరసాగర బంధనం ప్రారంభమైంది. పాల సముద్రంలో నుంచి చాలా వస్తువులు వచ్చాయి. ముందుగా ఐరావతం వచ్చింది, ఉజ్జయిస్రవం వచ్చింది, అలాగే చంద్రుడు వచ్చాడు, ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. వీళ్ళందరూ వచ్చారు. ఇక తర్వాత వచ్చింది రావాల్సింది ఏదో లోకభీకరమైన హాలాహలం వచ్చింది. వీటిలన్నింటినీ ఎవరో వాళ్ళు తీసుకున్నారు. ఐరావతాన్ని పర్వాలేదులే నేను తీసుకుంటా అన్నాడు ఇంద్రుడు. ఇక ఉజ్జయిస్రవాన్ని కూడా ఆయనే తీసుకున్నాడు. ఆ తర్వాత చంద్రుడు ఆయనంతటా ఆయనే పైకి వచ్చాడు. శ్రీ మహాలక్ష్మి వచ్చేటప్పటికి ఆవిడ కోరి వరించింది శ్రీ మహావిష్ణువుడి. ఆయన విష్ణువు నేను తీసుకుంటాను అనలేదు, ఆవిడే శ్రీ మహావిష్ణువుని కోరి వరించింది. ఇక ఆఖరికి వచ్చింది హాలాహలం. దీన్ని ఎవరు తీసుకుంటారు? నేను తీసుకున్నాను కదా, అన్నీ నేనే తీసుకుంటే బాగుండదులే అన్నాడు ఇంద్రుడు. శ్రీ మహావిష్ణువు ఏమో అందరి మహాతల్లి లక్ష్మీదేవి నన్ను వరించింది, ఇంకా దీన్ని ఎవరైనా తీసుకోండి పర్వాలేదు అన్నాడు. ఈ విధంగా దాన్ని తీసుకోవడానికి ఎవరు ఒప్పుకోలేదు. అదో పక్క ఏం చేసుకోండి అంటే అన్ని లోకాన్ని ఒక్కొక్క లోకాన్ని దహించుకుంటూ వెళ్ళిపోతుంది. తట్టుకోలేకపోయారు దేవతలు, రాక్షసులు ఆ వేడి తట్టుకోలేకపోయారు. వాళ్ళు ఏం చేశారంటే బాబోయ్ పుణ్యం మొదలు అనుకుంటూ కైలాసానికి పరిగెత్తారు. ఇంకెవరు తీసుకోమంటున్నారు. ఆయనేమో రాలేదు, కైలాసంలో కూర్చోన్నాడు శివుడు. ఆయన దగ్గర పరిగెత్తారు, స్వామి ఇంత మమ్మల్ని అందరినీ దహించి వేస్తుంది, ఏదో ఒకటి నువ్వే ఉపాయం చూపించు అన్నాడు. ఆయన కూర్చున్నాడు, పక్కన అమ్మవారు కూర్చుంది పార్వతీదేవి. ఒక్కడ మనం గమనించాలండి, ఏ యజమాని అయితే ఆ ఇంటి యజమానులు వాళ్ళ సలహా తీసుకోకుండా ఏ పని చేస్తాడో ఆ పని ఎప్పుడు సక్సెస్ కాదు, ఖచ్చితంగా సక్సెస్ కాదు. అది సక్సెస్ కావాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు సంప్రదించుకుని ఒక పని చేస్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది. మనకే ఆ విషయం తెలిస్తే శివుడికి ఆ విషయం తెలియదా? పక్కన అమ్మవారు కూర్చుంది, ఇలా చూశాడు. ఏం చేయమంటావు పార్వతి అన్నట్టుగా. అంటే ఒక్క విషయం ఆలోచించండి, వస్తున్నదేమో హాలాహలం. ఓ చొక్కడి విష్ణుని మిగితే పోతాడని తెలుసు ఎవరైతే. అటువంటిది ఏ భార్య అయినా చూస్తూ స్వామి నేను వెంకటి పడాలి అంటుంటారు. కానీ అక్కడ ఉన్న విశేషం అది ఆవిడ అనేది అన్నమాట. ఎప్పుడైతే ఆయన ఏం చేయమంటావు అన్నట్లుగా ఆవిడ చూశాడు, ఆవిడ ఏమన్నది అనే విషయాన్ని పోతన గారు ఎంత అద్భుతంగా వివరించారో చూడండి భాగవతంలో. మింగడి వాడు విభుండని, మింగేవాడు తన ప్రాణనాథం తెలుసు, తన భర్తను తెలుసు. మృంగడి వియు కరళమనియు, పోనీ అదేమన్నా స్వీటా కోవిడ నోట్లో వేసుకోవడానికి, అది విషం. ఓ చుక్క మింగితే ప్రాణం పోతుంది. అటువంటి భయంకరమైన హాలాహలం వస్తుంది. దాన్ని మింగితే అసలు భర్త ఉంటాడో లేదో డౌట్. ఆయన గురించి మనకు తెలుసు కాబట్టి ఈ రోజు చెప్పుకుంటున్నాం. డౌట్ అయితే ఉంటుంది కదా ప్రతి భార్యకి, ఉంటాడో ఉంటాడో. అయినా ఆవిడ ఏం చేసిందంటే మేలటి ప్రజకు, దీనివల్ల ప్రజలందరికీ మేలు జరుగుతుంది అనే, సర్వలోకాలకి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మృంగుమని సర్వమంగళ, ఆవిడ అందుకే ఆవిడకి సర్వమంగళ అనే పేరు వచ్చింది అమ్మవారికి. మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రము ఎంత మది నమ్మినదో, ఆవిడ మంగళసూత్రం మీద ఆవిడకి అంత కాన్ఫిడెన్స్. ఏం పర్వాలేదు ఏంటంటే ఏం పర్వాలేదు అంతే. ఆ విధంగా అన్న తర్వాత ఆయన శుభ్రంగా దాన్ని ఇలా చేస్తూ గోవాలో వేసుకున్నట్టుగా నోట్లో వేసుకున్నాడు. అయితే ఆయన కుక్షిలో సమస్త లోకాలు ఉంటాయి సూర్య యొక్క కుక్షిలో. ఎందుకంటే ఆఖరికి మహాప్రళయ కాలంలో శివుడు సదాశివుడు అన్ని లోకాలని తనలో నిక్షిప్తం చేసుకుని మరలా సృష్టి ప్రారంభ కాలంలో విడుదల చేస్తాడు. అందువల్ల ఎప్పుడైతే దాన్ని మింగాడో లోపల అన్నీ కూడా మాడిపోతాయేమో అని మళ్ళీ భయపడ్డాడు. ఇక్కడ గొంతు దగ్గర ఆపేశాడు. అందుకనే ఆయన నీలకంఠుడయ్యాడు, గరళకంఠుడయ్యాడు. ఆ విధంగా తన భర్తని గరళకంఠుడిని చేసింది. ఇది ఈ రోజున జరిగిన విషయం. అంటే ఈ రోజున కాదు, అప్పట్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ ఏకాదశి నాడు, మోక్షద ఏకాదశి నాడు, ఉత్తర ఏకాదశి నాడు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఆ విషయాన్ని మనం స్మరించుకున్నాం. ఇంకపోతే ఈ పర్వతానికి ఇంకో
విశేషం ఏంటంటే మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఈరోజు ఉపదేశం చేశాడు. ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు ఈరోజు ఉపదేశించాడు అని విశ్వాసం ఉంది. మామూలు రోజుల్లో అందుకనే దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసిస్తారు. ఈ ఒక్క రోజున మాత్రం ఉత్తర ద్వారం తెరిచి దాని గుండా వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకునే ఆనవాయితీ మనకందరికీ ఉంది. ఇకపోతే ఉపవాసం. పద్మపురాణం ప్రకారం పద్మపురాణం ఏమని చెప్తుందంటే విష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి మురా అనే రాక్షసుడిని ఈరోజు అంటే వైకుంఠ ఏకాదశి నాడు సంహరించింది. ఎవరు? విష్ణువు నుంచి మురా అనే శక్తి రావడం, ఒక శక్తి రావడం ఏమిటి? ఆ శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించడం ఏమిటి అంటే రాక్షసుల సంగతి మనకు తెలియదే ఉంది. వాళ్ళందరూ ముందుగా కూడా బ్రహ్మగారిని ఆశ్రయిస్తారు వరాల కోసం. ఎందుకంటే విష్ణువు అంత తేలిగ్గా వరాలు ఇవ్వడు. అలాగే శివుడు అయితే కొంచెం ఇస్తాడు, చాలా మందికి వరాలు ఇచ్చాడు ఆయన కూడా. అదే వీళ్ళందరికీ కూడా ఈజీలీ యాక్సెసిబుల్ పర్సన్ బ్రహ్మదేవుడు. అందుకని ఆయన కూడా మురారి రాక్షసుడు కూడా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ఆ వరాలు సంపాదించి దాంతో దేవతల్ని నానా కొరడా దేవుడు ఒంట్లో మొదలెట్టాడు. వీటిని భరించలేని ఈ దేవతలు ఏం చేశారంటే విష్ణువుని శరణు వేడారు. ఎందుకంటే బ్రహ్మదేవుడిని శరణు పెడితే నేనే వరాలు ఇచ్చిన వాడిని బాబు నేనేం చేయలేను ఓడిపోండి అంటాడని విష్ణువు దగ్గరికి పరిగెత్తారు. ఇక ఆయన విష్ణుమూర్తి ఆ మురారి రాక్షసుడితో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసినా కూడా అతన్ని సంహరించలేక ఆయన అలసిపోయి బదరికాశ్రమంలో హైమావతి అని ఒక గుహ ఉంది, కొండ గుహ. ఆ గుహలో పడుకున్నాడు. ఇది గమనించాడు ఈ మురా అనే రాక్షసుడు. ఈయన ఇక్కడ పడుకున్నాడు హాయిగా, ఇప్పుడు మనం వెళ్ళి ఈజీగా ఆయన చంపేయచ్చు అనుకున్నాడు. లోపల దూరేటప్పటికి ఆయన దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో ఆయనలో నుంచి ఒక శక్తి ఆవిర్భవించి, ఒక అమ్మవారు ఆవిర్భవించి ఆ మురా అనే రాక్షసుడిని సంహరించింది. ఆ సంహరించిన రోజు ఇది. దానికి విష్ణుమూర్తి చాలా సంతోషించాడు. నువ్వు ఈ విధంగా నాలో నుంచి ఆవిర్భవించి సంహరించావు కాబట్టి నువ్వేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. కోరుకుంటే ఆవిడకి ఏకాదశి అని పేరు పెట్టాడు విష్ణుమూర్తి స్వయంగా. ఆవిడ ఏం కోరిందంటే ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నిన్ను తలుచుకుంటారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని నువ్వు వరం ఇవ్వు అని ప్రార్థించింది. అందువలన ఈరోజు ఉపవాసం ఉండడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇకపోతే ఒక విశ్వాసం ఏంటంటే మన హిందూ ధర్మం అనేది హిందూ మతం అనడానికి వీల్లేదు. హిందూ ధర్మం అనేది విశ్వాసాల మీద నమ్మకాల మీద ఆధారపడింది. దీన్ని మనం నువ్వు చూడొచ్చావా గురాని రాక్షసుడిని వల్ల నా శక్తి సంపాదించిందంటే నేను వెళ్ళాను. ఎందుకంటే నేను అప్పుడు ఎన్ని కొన్ని లక్షల కింద జన్మలో పుట్టుగా ఉన్నాను, నల్లిగా ఉన్నాను, కోరగా ఉన్నాను ఎవరికి తెలుసు. కాబట్టి నమ్మకాల మీద ఆధారపడి ఉన్న రోజు ఇదంతా కూడా ఇంకో నమ్మకం ఏంటంటే ఎందుకు భోజనం చేయకూడదు ఈ రోజున అంటారు అంటే ఈ రోజున ఈ మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు అని ఒక నమ్మకం. అందువలన బియ్యంతో కానీ ఆహారంతో కానీ చేసిన అన్నంతో కానీ చేసిన పదార్థాన్ని ఈరోజు తినకుండా ఉండడం శ్రేష్టం అని చెప్తారు. నేను ఇదే నమ్మకంతో తెల్లవారుజామున మన దగ్గర ఉన్న ఉత్తర ద్వారా దర్శనం చేసుకుందామని ముందు వెళ్ళాను. వాళ్ళు శుభ్రంగా వేడి సాంబారం పెట్టారు. వెంటనే ధర్మ సందేహం వచ్చింది. శాస్త్రాలు మరి ఇలా చెప్తున్నాయి. మరి పొద్దున్నే తెల్లవారు ముందే శుభ్రంగా హాయిగా నేను బియ్యంతో చేసిన భోజనం తిన్నాను. తర్వాత 7 గంటలకో 8 గంటలకో నా ధర్మపత్ని వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళు శుభ్రంగా మిరియాలతో చేసిన అన్నం పెట్టారు. మరి వాళ్ళు వచ్చింది ఎవరు నాకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారు చెప్పేవారేమో కానీ ఆయన ఆల్రెడీ వెళ్ళి అనుకుంటున్నారు. నేను ఆయన చూడలేదు, ఆయన నా దగ్గరికి రాడు. సరే చివరికి నేను ఏమనుకున్నానంటే బియ్యంతో తిన్నా కూడా అది భగవంతుడికి సమర్పించిన నైవేద్యం కాబట్టి దానికి బహుశా దోషం ఉండదేమో
ఇంకా మనం అనవసరమైన డౌట్స్ పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో దాన్ని స్వీకరించాలనుకున్నది వేరే విషయం. కాకపోతే ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎంతో చేసిన పదార్థాలు తినకుండా ఉంటే మంచిది ఈ రోజున. ఇంకో నమ్మకం ఏంటంటే ఈ ఒక్కరోజు ఈ ఒక్క ఏకాదశి నాడు కనుక ఉపవాసం కనుక చేసినట్లయితే మిగతా 23 ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉన్న ఫలితం జరుగుతుంది అని శాస్త్రాలు పురాణాలు మనకు చెప్తున్నాయి. ముర అంటే రాక్షసుడు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ముర అనేది ఒక రాజసిక తామసిక భావతలు. మనకి త్రిగుణాలు ఉన్నాయి, మనకి తెలిసిన విషయం. సాత్వికం, రాజసం, తామసికం. ఇందులో సాత్వికం చాలా మంచిది. ఇక రాజసం కొంచెం అహంకారం, తామసం రాక్షసులత్వం. అందువల్ల ఈ ముర అనేది రాజసిక తామసిక గుణాలకు ప్రతీక కాబట్టి, అరిషడ్ వర్గాలకు కూడా ప్రతీక కాబట్టి, కామ క్రోధ లోహ మోహ మద మాత్సర్యాలు ఆరు కూడా అరిషడ్ గుణాలు, వీటికి ప్రతీక కాబట్టి బియ్యం తింటే వీటికి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందుకని మనం పచ్చం ఏం చెప్పినా కూడా ముందు బియ్యం అని అన్నం మానేమంటారు. ఎందుకు మానేమంటారంటే ఇదే, అంటే అన్నం తింటే బీపీ పెరుగుతుంది, అన్నం తింటే షుగర్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు గోధుమ రావు, అది చపాతీ రావు, డాక్టర్ కూడా మనం చెప్పేసి కారణాలు లేకుండా పెట్టలేదు. వీటిని ఈ ఉపవాసం జాగరణలు చేయడం ద్వారా కనుక మనం గంగ జయించినట్లయితే సత్వగుణం లభించి దాని ద్వారా మనకి మోక్షం ప్రాప్తిస్తుంది అనే ఉద్దేశంతో, అదీగాక అన్నం తినగానే మనకి జరిగేది ఏంటంటే ఒక గంటనే పడుకుంటే బాగుంటుంది. అందులో మన వయసులో పెద్దవాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడైతే 12 గంటలకు భోజనం చేస్తాం, వెంటనే హాయిగా మనసు ఎక్కుతాం. 1 గంట 2 గంటలు పడుతుంది. కొంతమంది సాయంత్రం 5-6 దాకా కూడా పడుకుంటారు, తప్పలేదు. కాబట్టి ఈ విధంగా మందబుద్ధి పెరిగిపోయి మనలో ఉన్న జాగరూకత దెబ్బతింటుందేమో అనే ఉద్దేశంతో ఆ రోజు ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇక ముక్కోట ఏకాదశి నాడు మనం చేయాల్సిన పనులు ఏమిటి? ఈ రోజున అయిపోయింది. ఇప్పుడు ప్రయోజనం పొద్దున పెడితే బాగుండేదేమో ఈ మీటింగ్, కొన్ని విషయాలైనా మనం చేసేవాళ్ళం అని చాలామంది అనుకునే అవకాశం ఉంది. కనీసం మనందరం కూడా ఇప్పట్లో భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు. నెక్స్ట్ ఏకాదశి నాడు చేద్దాం, ఏముందని గుర్తుంటే లేదు, అప్పుడు గుర్తు లేకపోతే వేరే విషయం. ఈ వైకుంఠ ఏకాదశి నాడు నిష్ఠా నియమాల్లో కనుక వ్రతం ఆచరించినట్లయితే పెద్ద వ్రతమే కాదండి, సాధ్యమైనంత వరకు ఉపవాసాన్ని ఆచరించడం, భగవన్నామస్మరణ చేసుకోవడం, వీటిని చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇంకొక జన్మ అంటూ ఉండదు అని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. ముక్కోట ఏకాదశిని మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, వారి కోసం స్వర్గలోకం యొక్క తలుపులు తెలుసుకుని ఉంటాయని, అంటే విష్ణుమూర్తి యొక్క తలుపులు తెలుసుకుని ఉంటాయని కూడా శాస్త్రాలు పేర్కొంటుంది. ఇక ముక్కోట ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, మళ్ళీ విష్ణు పూజ అంటే శివుడి పూజ చేయకూడదా అని ఇందులో ఒకటి. కాకపోతే ఏకాదశి నాడు విష్ణు మహావిష్ణువుకు సంబంధించింది కాబట్టి ఈ రోజు శివరాత్రి నాడు శివుడిని స్మరించుకుంటాం. రెండు చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, ఆయనకి ఈయనకి గడా ఏం లేదు. గీతాపారాయణం, భగవద్గీత ఏదో మనకు తోచిన 4 శ్లోకాలు చదువుకుని వాటి అర్థాన్ని తెలుసుకోవడం, గోవిందనామస్మరణ, గోవిందనామాలు ఉన్నాయి, ఆ గోవిందనామస్మరణ, పురాణ శ్రవణం, వీలైతే మన ఇంట్లోనే భారత భాగవత రామాయణాలు ఉన్నాయి, వాటిని ఒక పుస్తకం తీసి అరగంట సేపు, ఇవన్నీ పెద్ద కార్యక్రమాలు ఏమి కాదు కదా, ఏం చేసుకోవచ్చు. కాదండి ఇవన్నీ నేను ఏం చేయలేదు, ఇంత ఓపిక నాకెక్కడ ఉంది అంటే ఓం నమో నారాయణాయ, ఇది మహా అష్టాక్షరి మంత్రం. దాని మించిన మంత్రం ఇంకోటి లేదు. కాబట్టి ఆ ఓం నమో ఎప్పుడైనా మనం హాయిగా దుప్పటి కప్పులు సరేస్తుంటే దుప్పటి కప్పులు పడుకుని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 108 సార్లు చదువుకుంటే మహా అయితే 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో పడుతుంది. 108 సార్లు అంటే పెద్ద మంత్రాన్ని, నాలుగులో మంత్రమే కాక ఓం నమో నారాయణాయ. దీన్ని పడుకునే ముందు నిద్ర వచ్చేంత వరకు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటే ఇవాళ కనీసం ఆ పుణ్యం మనకి దక్కుతుంది. ఇక ముక్కోట ఏకాదశి నాడు ఉపవాసం చేయడంలో అంతరార్థం ఏంటి
దాని ఉద్దేశం కడుపు మార్చుకోమని కాదు. కడుపు మార్చుకుంటే నీరసం వస్తుంది, వేరే లేకుండా కడుపు మార్చుకుంటే నీరసం వస్తుంది, పడిపోతాం. ఏకాదశి అంటే 11. ఏకాదశి అంటే 11. ఏమిటా 11? 5 జ్ఞానేంద్రియాలైన చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, వీటిలో జ్ఞానేంద్రియాలు అంటారు. 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలని మనం అదుపులో ఉంచుకోగలగాలి. చెవులు పిచ్చి పిచ్చివన్నీ చూడకూడదు, అలాగే చర్మం, కళ్ళు, నాలుక, చెవులు వినకూడదు, ఇది అడ్డమైన వాటని చెవులు చూడకూడదు, నాలుక అడ్డమైన గడ్డి తినకూడదు కనీసం ఒక్క రోజున, ముక్కు వీటిని ఆహా పక్క వాళ్ళ ఇంట్లో ఎక్కడో మంచి చికెన్ వాసన వస్తుంది అనుకోకూడదు. వీటిని 5 కనుక మనం అదుపులో ఉంచుకోగలిగామంటే 5 జ్ఞానేంద్రియాలు. అదేవిధంగా 5 కర్మేంద్రియాలు. ఏమిటా 5 కర్మేంద్రియాలు? నోరు, చేతులు, పాదాలు. చేతులు నమస్కరించవలసిన వాడికి నమస్కారం చేయాలి. పాదాలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదు. ఇంకా నోరు, చేతులు, పాదాలు. మిగతా 2 మల మూత్ర ద్వారాలు, మూత్ర అవయవాలు. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా అటు పురుషులైనా స్త్రీలైనా అదుపులో పెట్టుకోవాల్సింది ఈ రెండే పిచ్చిపనులు చేస్తాయి. కాబట్టి పిచ్చిపనులు చేయకుండా ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10, 11 మనస్సు. వీటన్నిటికంటే దరిద్రం మనసు. అందుకని తనికాడ భరత్ గారు రాసిన పాట మీరు వినే ఉంటారు. నా మనసు కోతిగా రామ ఆంజనేయుడిగా చేసి శ్రీరామ. అంటే నా మనసు, మన మనసు ఎలా ఉంటుందంటేనండి, ఒక పక్కన లలితా సహస్రనామం చదువుతూ ఉంటాం, మన మనసు మాత్రం ప్రపంచమంతా చూద్దాం చేస్తుంది, నోరు మాత్రం వాగుతూ ఉంటుంది. తప్పనుకోండి, ఎందుకంటే కేంద్రీకరించని మనస్సు నోరు ఏదైతే మాట్లాడుతుందో అంత వాడు ఎందుకు పనికిరాదు. ఎప్పుడైతే ఎదురుకుండా అమ్మవారి మీద మనం కాన్సన్ట్రేట్ చేసి లలితా సహస్రనామాలను, లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం మీదకి వెళ్ళి విష్ణు సహస్రనామాలను పఠిస్తాము, అది మాత్రమే సరి అయిన మాట. కానీ మన ఓ పక్కన అమెరికాలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే పక్క వాళ్ళు ఏమన్నా గోల్డ్ కోరుకుంటున్నారేమో, ఇవాళ మనం కోరుకోలేకపోయాము, ఇవన్నీ ఆలోచిస్తూ లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదువుతుంటే అది ఉత్తరావుడే అవుతుంది, కానీ ఏమి కాదు. ఇంకా దాని మీద మన దృష్టి పోలేదు. అందువల్ల ఆ మనస్సు, ఈ 5, ఆ 5, 10 మనస్సు, ఈ 11 కనుక ఈ ఒక్కరోజు కనీసం మనం కనుక అదుపులో పెట్టుకోగలిగినట్లయితే ఇంకా దాన్ని మించిన మోక్షం మనకి ఇంకోటి లేదు. ఈ తర్వాత ఉపవాసం చేయలేమండి మేము, మా ఆరోగ్యం బాగాలేదు, నాకు షుగర్ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, వీటిలన్నిటితో నేను ఉపవాసం చేస్తే మంచిది కాదంటున్నారు అంటే ఉండకండి. ఉపవాసము అనే పదానికి అర్థం ఉపవాసము. వాసము అంటే ఉండడము, ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటే, భగవంతుడి ఫోటో ముందు కూర్చోమని కాదు అర్థం. భగవంతుడికి దగ్గరగా ఉండమని అంటే శుభ్రంగా హాయిగా సోఫాలో కట్టు మూసుకో, ఎదురుకుండా స్టూల్ మీద కాళ్ళు పెట్టుకో, కాళ్ళు బాగా గట్టిగా కూర్చొని మనసు ఆయన మీద కేంద్రీకరించి ఓం నమో నారాయణ ఇంత మనం చక్కగా వాళ్ళు ముందు భజన చేశారు. భారతీయ తీర్థస్వామి వారు రచించిన గీత మొట్టమొదటి శృంగేరి శంకరాచార్యులైనటువంటి భారతీయ తీర్థస్వామి వారు రాసిన గీతం. అటువంటి నోటి తెలుసుకునేదో ఏదో పదం చెప్పుకుంటూ ఉంటుంది కాసేపు, అది ఉపవాసం. కానీ కేవలం భోజనం మానేస్తే ఉపవాసం అనే దానికి అర్థం లేదు. అంటే ఇంకోటే కలిసి ఇలాంటి పర్వతనాలు మనకు ముఖ్యంగా చేసేది ఏంటంటే నీ నైతిక ప్రవర్తనని మార్చుకో. అండదండమైన ప్రవర్తన లేకుండా నైతిక ప్రవర్తనతో భగవంతుడికి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశమే భగవద్దత్వం. ఇకపోతే ఇప్పటి వరకు మనం ముక్కోటి ఏకాదశి గురించి లేదా వైకుంఠ ఏకాదశి గురించి కొన్ని విషయాలు, చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంకా రెండో టాపిక్లోకి కొద్దిగా వెళ్తాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. రెండో టాపిక్ ఏమిటంటే వాళ్ళ నిర్వాహకులు చెప్పింది, విష్ణు సహస్రనామాలను పఠించవలసిన ఆవశ్యకత ఏమిటి ఈ రోజున. ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారో ఉపవాసం ఉండి, మళ్ళీ ఉపవాసం ఉండి భోజనం లేకుండా కాదు, సాధ్యమైనంత ఉండలేని వాళ్ళు
ఒక పండు ఫలమో తీసుకోండి. లేదంటే అది ఉన్నా కూడా మాకు నీరసం వచ్చేస్తుంది అంటే సాత్విక ఆహారం తీసుకోండి. మరి రాజసాన్ని తామసాన్ని పెంచే ఆహారం కాకుండా సాత్విక ఆహారం తీసుకోండి. పాలు పళ్ళు లేకపోతే ఏదో ఉప్మా ఇంతగా తీసుకుని ఉండండి. దాని ద్వారా అటువంటి వాళ్ళు ఎవరైతే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారో అటువంటి వారు మరణానంతరం ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని చేరుకుంటారు అని మన పురాణాలు చెప్తున్నాయి. మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. ఈ కృత ద్వాపర త్రేతాయుగాలు మూడింటిలో కూడా మోక్షం ఎలా లభించేది అంటే చాలా కఠినంగా లభించేది. వాళ్ళు తపస్సులు చేయాలి. మనకి తెలుసు, మనం పురాణాల్లో చదువుతున్నట్లయితే అగస్త్యుడు ఇలాంటి వాళ్ళంతా కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. ఒంటికాల మీద కూడా తపస్సు చేశారు. పంచాయతీలో మధ్యంలో కూడా తపస్సు చేశారు. ఇక పార్వతీదేవి అంటే అపర్ణ అంటే పేరు. అపర్ణ అంటే పర్ణము అంటే అమ్మ. చాలా కాలం కొంత భోజనం చేసి తపస్సు చేసింది ఫుడ్ కోసం. కొన్నాళ్ళేమో అసలు జనం నీరు తాగి తపస్సు చేసింది. ఇంకొంతకాలం ఏమో ఆకులు తిని పడిపోయిన ఆకులు తిని తపస్సు చేసింది. ఆ తర్వాత ఆపర్ణ అంటే ఆ తర్వాత ఆకులు కూడా తీసుకోకుండా ఆవిడ తపస్సు చేసింది. అటు అంత కఠినంగా చేస్తేనే కొన్ని వేల సంవత్సరాలకి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తిలో, శివుడో ఎవరో ఒకటి ప్రత్యక్షమయ్యేవాడు. మన వయస్సే తిప్పి కొడితే 100 సంవత్సరాలు బతికే వాడు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 60-70 వచ్చేటప్పుడు నడవలేము, కూర్చోలేము, మాట్లాడలేము, నీరసం ఇన్ని వస్తున్నాయి. అందువల్ల మనకి ఆ తపస్సులు ఇవన్నీ సాధ్యపడే వ్యవహారం కాదు, మనం చేయలేము. అందువల్ల మోక్ష సాధనాలుగా కలియుగంలో మానవులకి యజ్ఞయాగాదులు తపస్సు బదులుగా భగవంతుడి జ్ఞానం, భగవంతుడి నామస్మరణ, ఈ రెండే మోక్ష సాధనాలు అని ప్రాచీన ఋషులు నిర్ధారించారు. దాన్ని భగవంతుడు కూడా ఒప్పుకున్నాడు. ఏది నామస్మరణ చేస్తే, ధ్యానం చేసుకుంటే శాస్త్రాలు ఎక్కువ తపస్సులు మీరు చేయక్కర్లేదు అన్నాడు. దశావతార స్థితి అని ఎవరన్నా విన్నారో లేదో నాకు తెలియదు. దానిలో మొట్టమొదటి 2 లైన్లు ఇదే వాక్యాన్ని బలపరుస్తాయి. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవదరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా హరే. దీన్ని కొంతమంది నామస్మరణ ధన్యోపాయం చదివారు. ధన్యోపాయం కాదు, ఒట్టు లేదు. అంటే దాని అర్థం ఏంటంటే విడదీసినట్లయితే నామస్మరణాత్ అన్యోపాయం. నామస్మరణ దాన్ని మించిన ఉపాయం ఇంకోటి లేదు. నహిపశ్యామో భవధరణి, ఈ భవసాగరాన్ని ధరించడానికి ఒక నామస్మరణ ఒక్కటే చాలు అన్నాడు ఆయన. దీనికి మనకు మంచి ఉదాహరణ ఏంటంటే, చక్కగా ఓం నమో వెంకటేశాయ అనుకోండి, నాది గోవిందా అనండి. అది కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమో లలితాంబికాయ నమః. పరబ్రహ్మ స్వరూపం ఒకటే, గోల్డ్ ముద్ద ఒకటే. దానిలో నుంచి మనం ఇది వేసే ఉంగరం, ఆడవాళ్ళు మెడలో వేసుకుంటే అది హారం. ఏదైనా మూల పదార్థం ఒకటి, పరబ్రహ్మ స్వరూపం ఒకటి. కాబట్టి ఎవరికైనా మనసులో స్మరించుకుంటే చాలు. ఈ విషయం తెలిసిన వాడు కాబట్టి అన్నమయ్య కానీ, అటు తుకారం కానీ, త్యాగరాజు కానీ మొదలైన వారంతా కూడా ఈ ధ్యానం, నామస్మరణ వీటిని ఉపయోగించుకుని మోక్షం పొందారు అని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. ఈ విష్ణు సహస్రనామాలను ఎవరికి బోధించారు? అసలు పుస్తకాలు అయితే ప్రింట్ అయినా ఈ రోజున మనం కూర్చొని చదువుకుంటున్నాం. అసలు ఎవరెవరిని బోధించారు అంటే, కురుక్షేత్ర యుద్ధం కౌరవులు పాండవుల మధ్య 18 రోజుల పాటు సాగింది. ఈ 18 రోజుల పాటు సాగిన దానిలో కౌరవ సైన్యం అంతా కూడా నశించిపోయింది పూర్తిగా. తన గురువులు వీళ్ళందరూ చనిపోవడం చూసి ధర్మరాజు చాలా మానసికంగా వైకల్యాన్ని పొందాడు. అయ్యో, నా వాళ్ళందరూ పోయారు, ఓన్లీ బంధువులు పోయారు అంటే కొంత అర్థం ఉంది, గురువులు పోయారు, పెద్ద పెద్ద వాళ్ళంతా పోయారు అని దానికి వికలం అయిపోయి మనస్సంతా కూడా దాని నుంచి బయటపడాలి అనే మార్గం కోసం ఆయన ఏం చేశాడంటే, ఆ యుద్ధ క్షేత్రంలో భీష్ముడు అంపశయ్య మీద పడి ఉన్నాడు.
ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏం చేశాడంటే కిమేకం దైవతంలోకి కివాప్యేకం పరాయణం సువంతహకం కమత్యంక ప్రాప్నే మానవాసుతం. స్వామి, నా మనస్సంతా విఫలమైపోయింది, పితామహ నా మనస్సంతా విఫలమైపోయింది. దీని నుంచి బయటపడాలి అంటే ఏ దేవుణ్ణి స్మరిస్తే నాకు మానసిక శాంతి లభిస్తుంది, ఏ దేవుణ్ణి స్మరిస్తే మానవులు సుఖం పొందుతారు అని ప్రశ్నించినప్పుడు భీష్మాచార్యుడు జగత్ప్రభు దేవదేవుడు శ్రీ మహావిష్ణువులను కనుక నిత్యం విష్ణు సహస్రనామాలతో స్తుతించినట్లయితే అన్ని దుఃఖాలు పరిహారమై, అన్ని దుఃఖాలు పరిహారమై. అన్ని దుఃఖాలంటే మనకున్న దుఃఖాలు, అవతల వాటిని శివుడికి మనకు దుఃఖం కలిగితే దుఃఖం కింద రాదు, మన కర్మ, అంతకంటే ఏం చేస్తుంది. కాబట్టి అటువంటి దుఃఖాలనే పరిహరిస్తాయి అని చెప్పి భీష్మాచార్యుల వారు అంబశయ్య మీద పడుకుని ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు ఉపదేశించారు. ఇది మన పురాణాలు, పద్మపురాణం చెబుతున్న విషయం. ఇకపోతే అంత త్వరగా ఎవరు ఆయన పడుకుని విష్ణు సహస్రనామాలను ఉపదేశించినప్పుడు అక్కడ పక్కనే శ్రీకృష్ణుల వారు నిలబడి ఉన్నారు. పంచపాండవులు ధర్మరాజుతో సహా 5 బ్రదర్స్ నిలబడి ఉన్నారు. అందరూ చక్కగా విన్నారు. వినేసిన తర్వాత ఆ రోజుల్లో టేప్ రికార్డులు లేవు, వీళ్ళేమో రాసుకోలేదు. ధర్మరాజులో సందేహం వచ్చింది. స్వామి, మేము ధరించాం బాగుంది, మానవాడి అంతా కూడా ధరించాలి. ఈ విష్ణు సహస్రనామాలు అంత పవిత్రమైన నామాలు, దీన్ని ఎలాగా ఏం చేయాలి అనేటప్పటికీ ఇంకేం చేస్తారు, అయిపోయింది అని చెప్పడం అయిపోయింది. భీష్ముడి స్వామి ఇంకోసారి చెప్పండి అంటే ఒక అతను రక్తం అవుతుంది, పడుతున్నాడు, నెగ్గిపుడుతుంది ఆయనకి. మళ్ళీ రెండోసారి చెప్పమంటే ఆయన బాధపడతాడు. అందుకని శ్రీకృష్ణుడు అడిగారు, స్వామి నాకేం నుండి మానవాళికి తెలియవలసిన అవసరం ఉంది ముఖ్యంగా అంటే ఆయన ఒక ఉపాయం చెప్పారు. పాండవులు 5 బ్రదర్స్లో సహదేవుడి దగ్గర శుభమణి అని ఒక మణి ఉన్నది. అదేం చేస్తుందంటే మనం మాట్లాడుకునే మాటలన్నింటినీ కూడా తనలో కూర్చుంటుంది. కాబట్టి అందులో రికార్డ్ అయి ఉంటాయి. భీష్ముడు చెప్పిన మాటలన్నీ కూడా అందులో రికార్డ్ అయి ఉంటాయి. మీరు ఎలాగైనా సరే సహదేవుడిని పిలిచి అది ఆ శబ్దతరంగాన్ని బయటకు వచ్చేటట్లు చేయండి అన్నాడు. అప్పుడు సహదేవుడు వచ్చి భీష్ముడి పక్కన కూర్చుని ఆ శబ్దతరంగాలను బయటికి రప్పిస్తే వ్యాస మహర్షి వాటిని లిఖించాడు. ఆ విధంగా మనకి ఈ రోజున మనం ఇంతమందిని చేసుకుంటున్న విష్ణు సహస్రనామాలకి మూలం అక్కడ ఏర్పడింది. ఆ విధంగా మన ప్రపంచానికి తెలిసినాయి. కాబట్టి ఈ విధంగా భూలోకంలో అవతరించే విష్ణు సహస్రనామాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ రోజున తులసీవనం పేరు పెట్టుకున్నందుకు మన దగ్గర జరుగుతున్న ఒక అదృష్టం ఏంటంటే, నాకు తెలిసి మగవాళ్ళు ఎవరు చేయడం లేదు కానీ చాలామంది స్త్రీమూర్తులు శుక్రవారాలు ఒక్కొక్క లలితా సహస్రనామ పారాయణలు ఏర్పాటు చేసుకోవడం, ఒక్కొక్క ఇళ్లలో గ్రూప్గా సామూహికంగా చేసేదానికి చాలా ఎక్కువ బలం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఒక్కరు చేసేదానికన్నా కూడా 10 మందిలో వచ్చే శుద్ధతరంగాలు భగవంతుని త్వరగా ఆకర్షిస్తాయి అని విని అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటున్నారు, లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటున్నారు. మరి మగవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం చేయకూడదు అని అనుకున్నారో, లేకపోతే ఎవరైనా అటువంటి పిచ్చిపహా ఏమైనా ఇచ్చారేమో నాకు తెలియదు. కానీ అలాగే పోటీ విష్ణుదేవుడు భగవానుడు మగవాడే కదా, ఆయన సహస్రనామాలైనా కనీసం మగవాళ్ళంతా కలిసి ఒక పూట కూర్చుని చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు కదా. మనం చేసుకోము, మనకు కొద్దిగా అహంకారం ఉంటుంది కదండి. ఆడవాళ్ళకి పాపం అహంకారం ఉంటుంది, కానీ మగవాడిగా పుట్టినందుకు మన అహంకారం ఉందే, దాన్ని మనం ఒక పక్కన తప్పుకోలేదు. సరే, ఏదైనా కాకుండా దానికి మన దగ్గర జరుగుతున్న పరిహారం ఏమిటి అంటే, చాలామంది సీనియర్ సిటిజన్స్ ప్రతిరోజు కూడా ఒక చోట ఏర్పడి నిత్య సత్సంగం ఒకటి ఏర్పాటు చేసుకుని దానిలో భాగవత రామాయణాలతో పాటు కొన్ని నాకు తెలిసినంత వరకు వివేక చూడాలని ఇటువంటి మహాగ్రంథాలను కూడా వాళ్ళు పఠించుకుంటూ ప్రస్తుతం భాగవతం నడుస్తుంది అనుకుంటాను. ఆత్మబోధ ఎవరి ఆత్మబోధ? భగవంతుడు ఆత్మబోధ ఏదో ఒకటి ప్రస్తుతం అది నడుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు అందరూ ఏర్పాటు చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్. కానీ ఆ కార్యక్రమాలను ఆడబడరా నాకు తెలుసు
కార్యక్రమాలు అంటే మొట్టమొదటి నేను వెళ్ళినప్పుడు 6 ఉండేవారు. ఇప్పుడు దాదాపుగా ఒక 20 మంది వరకు రెగ్యులర్గా వస్తున్నారు. ఆ 20 మంది 200 మంది కావాలని. అలాగే స్త్రీమూర్తులు కూడా దాన్ని కూడా అది కూడా భగవన్నామ కుమారుడిని అందరూ నాకు తెలిసి అప్పట్లో 62 వచ్చేవాడు. తర్వాత మరి వాళ్ళు కూడా 8 మంది సార్లు తెలియదు. కాబట్టి అందరూ కూడా బాగుంటుంటే బాగుంటుందని అనుకుంటారు. ఇకపోతే విష్ణు సహస్రనామాలను మనం పఠించలేము. అదో అరగంట పడుతుంది. లలిత సహస్రనామాలు అరగంట 30 గంట పడుతుంది. ఎందుకండి రాజండి అంటే ఏముందండి, పిల్లలకి వెంకటేశ్వరరావు లేకపోతే గోవిందరావు ఏదో పేరు పెట్టుకోండి, నారాయణ పెట్టుకుంటే ఒరే నారాయణ ఇలారా, కృష్ణ ఇలారా, గోవింద ఇలారా, ఒరే ఏమో తప్పలేదు. ఎందుకంటే అది ప్రేమతో పిలిచే పేరు. మనం మనవాడిని ప్రేమతో ఒరే గోవింద ఇలారా అంటే ప్రేమతో కాకుండా తేటంతో పిలుస్తాం కదా. కాబట్టి అది భగవంతుడిని పిలిచే ఉంటుంది. అలాంటి పేరు పెట్టుకుంటారంటే ఈ రోజున అలాంటి పేరు పెడుతున్నాడు. అవి చాలా మోటుగా ఉంటాయి ఆ పేరు. అందువల్ల అలాంటి మోటుగా ఉండకుండా మోటుగా ఉండని పేరు ఏమిటి అంటే దానికి అర్థం మనకి తెలియకూడదు. ఆ పేరుతో అర్థం ఏమిటో ఎవరికి తెలియకూడదు. అలాంటి పేర్లు పెడుతున్నారు. ఇంకా దాన్ని ఆ బోడి పేరుతో పిలుస్తారంటే ఉజ్జి గడ్డి ఇలాంటి పేర్లతో పిలుస్తున్నారు. అని ఈ విషయం పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి వాళ్ళ పిల్లల్ని కూడా కొంచెం గైడ్ చేస్తే బాగుంటుంది. గైడ్ చేసినా వినాలనుకోండి, ఇది వేరే విషయం. నువ్వు కూర్చో మా పక్కన నిమిషం సలహాలు ఎందుకు ఇస్తావంటే లేని పని కూడా మన పని ఉంటుంది. ఇక చూడండి, లాస్ట్గా ఆఖరికి వచ్చేసాను. ఇక్కడ ఒక విషయం నేను స్పష్టం చేయాలనుకున్నాను. అటు గ్రూప్స్ ఆఫ్ లేడీస్ కానీ గ్రూప్స్ ఆఫ్ జెంట్స్ కానీ లలితా సహస్రనామాలు చదువుకుంటున్నాము. ఒక్క పొరపాటు నేను గమనించాను. చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. చెప్పకూడదు అంటే క్షమించండి, చెప్పచ్చు అంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చెప్పచ్చండి. ఒక వంటింట్లో అమ్మ ఉంటుంది, పని చేసుకుంటూ ఉంటుంది. అమ్మ అని తిరిగాడు చిన్న పిల్లాడు వెళ్ళి ఏదన్నా అంటుంది. మరి వాడు ఊరుకోడు కదా, వాడికి ఏదో కావాలి. అందుకే అమ్మ 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 అంటూనే ఉంటాడు. వాడు 4-5 సార్లు అమ్మ అన్నారు కదా, నోటీసుకుంటే పని చేసుకుంటూ పక్కన పని చేసుకొని అంటే ఎన్నిసార్లు లలితా సహస్రనామం చదవాలి? ఒకసారి చదువుతాము. 1,00,000 కుంకుమార్చన అంటారు. 1,00,000 కుంకుమార్చనలో 1,00,000 కుంకుమ రేణువుల్ని మీరు లెక్క పెట్టగలరా? 1,00,000 తులసి అర్చన, అందులో 1,00,000 ఉన్నాయో లేవో మీరు గమనించగలరా? 1,00,000 ఒత్తులు నోవు అంటారు. మనం ఎప్పుడన్నా లెక్క పెట్టినట్టు 1,00,000 ఒత్తులు నోవులో చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసుకోలేదు అంటలేదు నేను. అందులో నిజంగా 1,00,000 ఒత్తులు ఉన్నాయా లేదా అనేది ఎవరైనా లెక్క పెట్టారు. ఎందుకేంటి? అలాగే అమ్మ దగ్గరికి ఒక్కసారి అమ్మ అంటే ఆవిడ పలుకుతుంది. 5 సార్లు జగదంబ ఆవిడ అమ్మ అంటే ఒకసారి మన పూర్తిగా పిలిస్తే చాలు. అలా కాకుండా ఇక మొదలు పెడితే వందే భారత్ రైలు లేకపోతే ఇంకో రైలు ఇప్పుడు రాబోతుంది. మోడీ గారు నిన్నో మొన్న అన్నారు బుల్లెట్ రైలు. ఇక ఆ శ్రీమాత అంటే నన్ను పిచ్చాడు కాబట్టి లోపలే మనం చిదక్రమణ సంభూతానికి వెళ్ళిపోతాం. ఇదేదో ఇంకా నా నామాలు 3-4 ఉండాలి, మధ్యలో వీడు స్లిప్ అయ్యాడా నేను స్లిప్ అయ్యాడా అని ఆవిడలో చేయడం. చక్కగా 10 నిమిషాలు నేను మా ఇంట్లో కూడా చాలామంది స్త్రీమూర్తులు దసరాల్లో లలితా సహస్రనామాలు చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఓన్లీ. అయితే ఒక్క చిన్న సలహా మీకు అందరికంటే చిన్నవాడిగా దాన్ని నెమ్మదిగా చదువు. శ్రీమాత అనగానే వస్తున్నాను రా నాయన. శ్రీ మహారాజ్ని అంటే అమ్మ మీ విశ్రాంతంతటికి మహారాజ్ని తల్లి, శ్రీమత్ సింహాసనేశ్వరి, మహాసింహాసనం మీద అధిష్ఠించి ఉన్నామమ్మా. ఇలాగా అర్థం తెలుసుకొని ఆ నామాలని కనుక పఠించినట్లయితే వచ్చే ఫలితం బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో వెళ్ళిన దానికి కొన్ని రెట్లు 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ అవసరం పడిపోయాము. ఇప్పుడు చదువుకోవడం అనేది నాకు తెలిసినంత వరకు కష్టం. మనం స్లోగా వస్తుంటే మనం శ్రీమాత అనగానే అవతల వాళ్ళు లలితాంబికాయ నమః అంటారు.
అయిపోతుంది అది. కాబట్టి అర్థాలు చేస్తే బాగుంటుందండి. ఒక్కొక్క అర్థం అందులో ఆ లలితా సహస్రనామాల్లో ఎన్ని అర్థాలు ఉన్నాయంటే ఆ తల్లి యొక్క డిఫరెంట్ రూపాన్ని వర్ణించారు. ధరీతుల్ని కానీ లేకపోతే రకరకాల రూపుల్ని కానీ చేశాడు. శ్రీమాత అని కళ్ళు మూసుకున్నామంటే మన ముందు అమ్మవారు అలా నిలబడాలి, అది కావాల్సింది. అంతేగాని మనం 4 సార్లు చదివామా, 10 సార్లు చదివామా, 20 సార్లు చదివామా అనేది ముఖ్యం కాదు. అయితే అర్థాలు ఏంటనేటిగా అర్థాలు ఎక్కడ జరుగుతాయి అంటే, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరే నా పేరే వివిఎల్ నరసింహం. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కొట్టి చూడండి వివిఎల్ నరసింహం అని. దానిలో చాలామందికి పెద్దవాడికి ఉన్నవాడికి తెలుసు, 3.5 సంవత్సరాల పాటు, సంవత్సరానికి 365 రోజులు ఇంటూ 3 దగ్గర 1000 రోజుల పాటు నాన్ స్టాప్గా ప్రతిరోజు ఒక్కొక్క శ్రీమాత అనే నా పదానికి అర్థమేమిటి, ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు ఆవిడకి అని ఈ విధంగా చాలా వివరంగా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కరు కూడా ఆ తల్లి నాకు బ్రేక్ ఇవ్వలేదు. అది నేను చేసుకున్న అదృష్టం. ఇప్పటికీ దానిలో ఉంటాయి. మీరు ఆ వీడియో అందులో కావాలంటే చూడవచ్చు. అలాగే ప్రస్తుతం ఇప్పటి వరకు 300 నామాలకి, విష్ణు సహస్రనామాలకి అర్థం వివరించాను. ఇంకా నడుస్తూ ప్రస్తుతం ఇంకా 700 నామాలు చెప్పవలసింది. కాబట్టి మీకు ఎవరికైనా ఆసక్తి ఉంది, ఆ అర్థాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్, దానికి ఏం ఖర్చు లేదు, 5 పైసలు మీరు ఖర్చు పెట్టక్కర్లేదు. మీ అందరికీ తెలుసు. యూట్యూబ్లో మనం అమ్మ శ్రీ మహారాజ్ని అంటే అర్థం ఏమిటి, చిదగ్నిగుండ సంభూత అంటే అర్థం ఏమిటి, ఎందుకు వచ్చింది ఆ నామం, ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. నా ఛానల్లో ఉన్నాయి. నా ఫోన్ నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు కావాలంటే. నేను ఎలా చూడాలో కూడా నేను గైడ్ చేయగలను, ఎక్కడ ఉంటాయో కూడా గైడ్ చేయగలను. కాబట్టి మనం అఖంగా చిన్న 2 ముక్కలు విష్ణు సహస్రనామాన్ని స్మరించుకుంటున్నాం. కాబట్టి విష్ణు సహస్రనామాలో మొట్టమొదటి నామం విశ్వం. విశ్వం విష్ణు వషట్కారో అంటూ మొదలవుతుంది విష్ణు సహస్రనామం. విశ్వం అనే పదానికి అర్థం ఏమిటి అంటే, భగవంతుడు ఈ సమస్త విశ్వంలో అణువణువులోనూ ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన నిత్యుడు, సత్యుడు, ఎప్పటికీ ఉండేవాడు, సనాతనుడు. అలాగే విశ్వం అనే పదానికి ఇంకో అర్థం ఉంది. విహి అంటే గరుత్మంతుడు, స్వయతి అంటే పయనించేవాడు. అంటే గరుత్మంతుడిని అధిరోహించి పయనించేవాడు విశ్వం. చూడండి, అర్థం తెలుసుకుంటే ఎంత ఆనందం ఉంటుంది. ఓ విశ్వం విష్ణు వరకారో విశ్వం ఈ విధంగా పెట్టుకోలేదు, అందువల్ల అంత ప్రయోజనం ఉంటుందా? మనం ఏం చదువుతున్నామో ఆయన అక్కడ బయలుదేరే లోపల, అక్కడ వైకుంఠంలో బయలుదేరే లోపల మనం ఇక్కడ పూర్తి చేస్తాం. అంత ఫాస్ట్ లేకపోతే భూతాత్మ అని ఒక నామం ఉంది. భూతాత్మ అంటే భూతాలు అంటే ఆ భూతాలు దయ్యాలు భూతాలు కాదు. భూతాలు అంటే జీవులు. 80 లక్షల జీవరాశులను సృష్టించాడు ఆ భగవాను. ఆ జీవులన్నింటిలో మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ప్రతివాడలోనూ ఉన్నాడు. నాకు ఏ బ్లాక్లో ఉంటారు ఆయన పేరేదో తెలియదు నాకు, కొంచెం పెద్ద ఆయన వాకింగ్లో అలా ఏదో స్మరించుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటారు. నేను ఒకసారి ఆయన ఆవిడ అడిగాను, ఏమిటంటే నేనేం చేస్తున్నారు? ఏం లేదండి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనుకుంటూ ఉంటాను. నేను నమ్మరండి. ఆయన నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా, నడుస్తున్నా ఆయన చేసే పని అది. ఎవరైనా మనం పలకరించినా కూడా ఆయన చేసేదో నమస్కారం అంతే. ఆ విధంగా అసలు ప్రతివాడిలో భగవంతుడు ఉన్నాడు అని మనం చేసుకోవడం, అన్ని భూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు అనే ఉద్దేశం. అది పురుగు కానివ్వండి, కుక్క కానివ్వండి, నక్క కానివ్వండి, ప్రతి దానిలోనూ ఉన్నది ఆత్మలో భగవంతుడు స్థిరమై ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆ నామం. ఇకపోతే 111వ నామం సమహ అని నామం. సమహ అంటే లక్ష్మీదేవితో కూడుకున్నవాడు అని అర్థం. ఈ నామాన్ని ఓం సమహ నమః అని మనం చేసుకున్నట్లయితే మహా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాను. ఎందుకంటే ఆవిడే ఆయన భార్య. అటువంటిది ఆయన నమ్ముకున్న వాడికి ఆవిడ ఎందుకు ఐశ్వర్యాన్ని ఇవ్వదు? ఇంకొక నామం 116వ నామం రుద్రహ. రుద్రహ అంటే శివుడని కాదు అర్థం. విష్ణునామే. కొన్ని విష్ణు
శివనామాలు ఉంటాయి, శివనామాలు కృష్ణనామాల్లో కూడా ఉంటాయి. రుద్ర అంటే రుజము అంటే పాపాలు, రుద్ర అంటే పాపాలని పోగొట్టేది. చూడండి, మనకి ప్రస్తుతం మనం చేస్తున్నవే అవి. పుణ్యారవడి అంతటి అవడం లేదు. ప్రతిదీ మనం ఏ పని ప్రతిదీ పాపం అయింది, అందుకని ఈ పాపాన్ని పోగొట్టేది. ఇలా ప్రతి నామానికి చక్కటి అర్థాలు ఉన్నాయి. మీరు నా ఛానల్లో లలితా సహస్రనామాలకు ఆల్రెడీ 1000 నామాలు పూర్తయిపోయినాయి. విష్ణు సహస్రనామాలు 300 లోటు చేసుకుని అజరామరంగా అలా సాగుతోంది. కాబట్టి మీరు ఎవరైనా చంపుడుదాచుకుంటే అవి చదవచ్చు. ఈ విధంగా ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఫోరం తులసీవనం వారికి, నిర్వాహకులకి, అలాగే తులసీవనం అసోసియేషన్ సభ్యులందరికీ, ఇంతసేపు నేను ఏం చెప్పాను నాకే తెలియదు, కానీ దాన్ని ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చాలా కోరుకుంటూ తెల్లవారు మొదలు వచ్చింది. తెల్లవారకుండా 4 నుంచి తర్వాత చక్కగా గడిచింది. ఈరోజు సాయంత్రం మనకి సభ చేసుకోవడం సభను సహకరించారు. ముఖ్యంగా ప్రోగ్రాములు ఇచ్చిన భజన బృందానికి, శ్రీ వెంకటేశ్వర గారికి, శ్రీమతి సీత గారికి, నరసింహ గారికి చాలా చాలా ధన్యవాదాలు. నరసింహ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన బహుముఖ ప్రజాశాలి మాకంత. ఆయన గురించి అంతగా ఆయన చేస్తున్న కొన్ని పనులు చేస్తున్నారు. కానీ మనం ఒకరు ఆయన పక్కన గురించి చెప్పినట్టుగా, మనకి ఫ్రెండ్లీగా చెప్పినట్టుగా చాలా హాయిగా చెప్పారు. మహాప్రసాదం